వెల్కమ్ టు డివై న్యూస్. ధాన్యం త్వరగా అన్లోడ్ చేసుకోకుంటే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం మెదక్ జిల్లా వెల్తుర్తి మండలంలో విస్తృతంగా పర్యటించి ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం, రైస్ మిల్స్ సమగ్ర కుటుంబ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల దగ్గర నుండి ధాన్యం లారీల ద్వారా రవాణా చేసి మిల్లర్లకు వచ్చినప్పుడు మిల్లర్స్ త్వరితగతిన ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని హెచ్చరించారు. ఇక ముందు ఇలాంటివి జరిగితే మిల్లర్స్పై చర్యలు తప్పవని హెచ్చరించారు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, మిల్లర్స్ బ్యాంకు గ్యారంటీ ఇవ్వకపోవటం వల్ల కొనుగోలు డిలే జరిగిందని, ప్రస్తుతం జిల్లాలో 73 మిల్స్ అందుబాటులోకి వచ్చినవని, కొనుగోలు వేగంగా జరుగుతుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో పేమెంట్ జరిగే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క నిరుపేదకి అందించాలనే లక్ష్యంతోనే సమగ్ర సర్వేకి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,20,000 కుటుంబాలకు గాను 1,600 మంది ఎన్యూమరేటర్లు, 170 మంది సూపర్వైజర్లు నియమించుకుని సర్వే ప్రక్రియను జిల్లాల సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. జిల్లాలో నిన్నటి వరకు 47% సర్వే ప్రక్రియ పూర్తి చేశామని, ప్రజలందరూ ఎటువంటి సందేహాలకు గురికాకుండా నిరభ్యంతరంగా కుటుంబ సర్వే వివరాలు అందించి ఎన్యూమరేటర్లకు సహకరించాలన్నారు. సర్వే ఫారంలో ప్రధాన ప్రశ్నలతో ఎలాంటి సమస్య ఎదురైనా వెనువెంటనే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ప్రణాళిక శాఖ నుండి అందించినటువంటి ఎన్యూమరేటర్స్ మార్గదర్శకాల పుస్తకాల్లో చూసుకుని ఎప్పటికప్పుడు సవరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్తుర్తి తహసీల్దార్ కృష్ణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.